Hello everyone, welcome back to our ఛానల్ నరిప్రియ ట్రెండీ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చికెన్ బిర్యానీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. బిర్యానీ ఇంత ఈజీగా చేయొచ్చు. అవును, చాలా ఈజీగా టేస్టీగా చేయొచ్చు. బిర్యానీ టేస్ట్గా కావాలంటే ముందుగా కావాల్సింది ఫ్రైడ్ ఆనియన్స్. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేద్దాం. నేనైతే ఆయిల్ చాలా తక్కువగా వేసి ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేస్తా. పక్కనైతే నేను బిర్యానీకి కావాల్సిన రైస్ అయితే కుక్ చేస్తున్నాను. 500 గ్రామ్స్ రైస్, ఆల్ స్పైసెస్, సాల్ట్ వేసి అయితే రైస్ కుక్ చేసుకోవాలి. మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్, ఆల్ స్పైసెస్ యాడ్ చేయాలి. 500 గ్రామ్స్ రైస్, 750 గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నాము. క్లీన్ చేసుకున్న చికెన్ అయితే మనం ఇప్పుడు ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ ఇంకా పసుపు ఈ రెండు బాగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ ఆగాక ఒక 3 గ్రీన్ చిల్లీస్ అయితే మిక్స్ చేయాలి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పక్కన రైస్ అయితే కుక్ అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే కారం, ఉప్పు, ధనియా పౌడర్ అండ్ చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వెంటనే వేసుకోవాలి. ఇవన్నీ వేసినాక ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కర్డ్ యాడ్ చేసుకోవాలి. కర్డ్ అయితే ఒక 500 గ్రామ్స్ అలా యాడ్ చేసుకోండి. అప్పుడు గ్రేవీ బాగా వస్తుంది. కర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు లెమన్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 లెమన్ కట్ చేసి సీడ్స్ లేకుండా యాడ్ చేసుకోండి. రైస్ అయితే ఒక 80% అలా కుక్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనమాట. నార్మల్గా బిర్యానీ ఒక 1 అవర్ టైం పడుతుంది కదా, ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కాబట్టి మనకు ఒక 20 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడైతే చికెన్లో కొత్తిమీర, పుదీనా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక లేయర్ లాగా వేయాలి. కొత్తిమీర, పుదీనా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, గీ, బిర్యానీ మసాలా ఇవన్నీ యాడ్ చేసుకొని నెక్స్ట్ సెకండ్ లేయర్ ఇంకొంచెం రైస్ కంప్లీట్గా వేసేయాలి. సెకండ్ లేయర్ రైస్ వేసిన తర్వాత సేమ్ ప్రాసెస్. కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, గీ, ఫుడ్ కలర్ అన్నీ యాడ్ చేసుకొని మూత పెట్టేయండి. ఆవిరి బయటికి పోకుండా నేనైతే టవల్తో క్లోజ్ చేశాను. తడి చేసి మాత్రమే వాడాలి. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్, 10 మినిట్స్ ప్యాన్ పెట్టి సిమ్లో ఉంచాలి. అంతే, మనకి యమ్మీ టేస్టీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. కంప్లీట్ బిర్యానీ అయితే మనకు ఒక హాఫ్ అన్ అవర్లో చేసేయచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. బిర్యానీ ఎలా ఉందో మా కిడ్స్ రియాక్షన్ చూద్దామా. మా పాపకైతే నచ్చిందంట. వీడైతే లెగ్ పీస్ వదలట్లేదు. సూపర్, థ్యాంక్ యూ నానా. చూసారు కదా బిర్యానీ ఎలా ఉందో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.